మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురుగారు. హర హర మహాదేవ. సో డిసెంబర్ మాసం కన్యా రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటారు? ఓవరాల్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని ఎటువంటి దైవనామస్మరణలో ఉంటే బాగుంటుంది అంటారు? ముందుగా కన్యారాశి ప్రేక్షకులకు, స్త్రీలకైనా పురుషులకైనా అందరికీ కూడా ఆంగ్ల సంవత్సర శుభ ఆశీస్సులు. ఎందుకంటే మనకు ఉగాదితో లెక్క. వాస్తవానికి మరి ఉగాది టు ఉగాది చక్కగా మనకు చైత్రమాసము ఎంతో అత్యంత అద్భుతమైన షడ్రుచులు కలిసినటువంటి సమ్మేళనము ఆ ఉగాది పంచాంగ శ్రవణము. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ట్రెండ్ తగ్గట్టుగా మనం కూడా ఉండాలి అని చెప్పి ఈ జనవరి టు డిసెంబరు ఆల్మోస్ట్ రాశి ఫలాలు కూడా చేయడం జరిగింది. అవి కూడా పోస్ట్ అవ్వడం జరిగింది. చూసేవారు మన ఛానల్లో చూడొచ్చును. మరి 2026 జనవరి టు డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది ఆసక్తికరమైనటువంటి విషయాలు ఎన్నెన్నో ఉన్నవి. మరి కన్యారాశికి సంబంధించి ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహ యోగం ఏర్పడే పరిస్థితి ఉన్నది. ఆల్ ఆఫ్ సడన్గా తండ్రి లేని సంబంధం రావడం కానీ, తండ్రి లేని సంబంధం అంటే ఇటు అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ. ఉదాహరణకు ఇది కన్యారాశి అనుకుందాం. అటు అమ్మాయికి తండ్రి లేని సంబంధం రావడం కానీ, లేదా తండ్రి దూరమైన సంబంధం రావడం కానీ, అంటే లేకడా అంటే మరణించడం కానీ, తండ్రి ప్రేమ అనేటువంటిది తక్కువ ఉండేటువంటి అమ్మాయి నీకు దొరికే పరిస్థితి ఉంటుంది. ఎవరికి? కన్యారాశి వారికి. ఒకవేళ అమ్మాయి అయితే అబ్బాయి ఆ విధంగా దొరికే పరిస్థితి ఉంటుంది. సో అదేవిధంగా వారి ఇంటి నుండి ఎక్కువగా సపోర్ట్ అనేటువంటిది ఉండదు. ఇలాంటి పరిస్థితులు ఉండే పరిస్థితి ఉంది. ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే కన్యారాశి వారికి కొంత వారి అమ్మగారికి విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. హాస్పిటల్లో కొన్ని రోజులు గడిపే సందర్భాలు ఉన్నవి. ఇక మరీ ముఖ్యంగా నోటికి సంబంధించినటువంటి ఇబ్బందులు వీరు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కొంత వీరి బుద్ధిహీనం వల్ల అధిక సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంతమేర ఈ యొక్క కన్యారాశి వారికి అంటే అధికారుల ముందు కొంత చులకన అయ్యేటువంటి సందర్భాలు ఏర్పడే పరిస్థితి ఉంది. శత్రు ప్రమాద యోగములు, అధికంగా భార్యాభర్తలకు గొడవలు జరగడం కావచ్చును. అదేవిధంగా ఏవైనా కొన్ని చలాన్లు కానీ, ఏవైనా కొన్ని మనకు ఇబ్బంది కలిగించే సందర్భాలు, ఈఎంఐలు కట్టకనో నోటీసులు రావడం కానీ, ఇలాంటివి కొన్ని మనశ్చింత లేని సందర్భాలు అయితే, బంధు నాశనము ఇలాంటివి అయితే కొన్ని ఏర్పడే పరిస్థితి ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు ఇక్కడ 7వ తారీఖు బుధుడు మారుతున్నాడు మీ ద్వితీయాత నుండి. 2వ భావంలో ఉన్నాడు కనుక చక్కటి డబ్బు, చక్కటి మాట అద్భుతంగా ఉంది. ఇప్పుడు 3వ భావానికి వెళితే కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉంటాయి. సో జాగ్రత్త. ఇక శని మొన్నటి వరకు కూడా వక్ర దృష్టితో ఉన్నటువంటి శని మీకు 7వ భావానికి వచ్చి నేరుగా మీ లగ్నాన్ని చూస్తున్నాడు కనుక ఎంత సీక్రెట్గా మీరు ఎన్ని పనులు చేసినా బట్టబయలు అయ్యే పరిస్థితి ఉంటుంది. అరే ఈ విషయం ఎవరికి చెప్పకరా, ఎవరు చూడలేదు అనుకుంటారు. అదే అరే ఈ విషయం ఎవరికి చెప్పకరా అని ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్తో అనడము, నేను ఎవరికి చెప్పానడము, ఆయనతో వీడు వెళ్ళి నలుగురికి చెప్పడము, లేదా వీడు ఒకరిని చెప్తుండగా ఇంకోటి వినడం కానీ, ఆ ఇంకోటి పోయి ఇట్లా అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇక అదేవిధంగా మనకు ఈ కన్యారాశి వారికి డబ్బు అధికంగా రావాలి అనుకుంటే మంచి మంచి వస్త్రాలు ధరించాలి, అద్భుతమైన పర్ఫ్యూమ్స్ మెయింటైన్ చేయాలి, చక్కటి వస్త్రాలంకరణ. ఎంత వస్త్రాలంకరణ చేసుకుంటారో అంతటి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. కన్యారాశి వారికి ఒక అత్యంత అద్భుతమైనటువంటి విషయము ఏమిటయ్యా అంటే
ట్రేడింగ్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ ఆన్లైన్ గేమింగ్లో కానీ వీరు ఖచ్చితంగా డబ్బు సంపాదించేటువంటి తెలివి ఉంటుంది వీరికి. ఇది 100%. కొంత మేర ఈ కన్యా రాశి వారికి లెక్కలకు సంబంధించింది కానీ సిఏ చార్టర్డ్ అకౌంటెంట్ కానీ ఇలాంటివి కొన్ని చాలా బాగా సెట్ అవుతాయి. ఇక అదేవిధంగా కొంత ఏమైనా ప్రదర్శించేటువంటి విషయాలు కానీ సీక్రెట్ విషయాలను కానీ మనసులో పెట్టుకోండి. 4 గోడల మధ్యలో ఉంచేటువంటి విషయాలను 1కి 4 సార్లు ఆలోచించి 4 గోడల మధ్యలోనే పెట్టండి. ఇక వ్యాపార భాగస్వాముల వలన కొన్ని నష్టాలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. ఒక వ్యాపారం అంటే వ్యాపారమే కాదు, భార్యాభర్తలలో కూడా కొంత వాదనలు అధికంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎవరైనా వాహనము కొనుగోలు చేసే యోగము ఉన్నది, పాత వాహనము అమ్మడము ఉన్నది, కొత్త వాహనము కొనుగోలు చేయడము ఉన్నది, ఇలాంటివి ఉన్నవి. ఇంకా ఇంట్లో మీకు సంబంధం లేకుండానే కొన్ని గొడవలు మీ ఇంటి మీదకి వచ్చే పరిస్థితి ఉంది. మీకు సంబంధం లేకుండానే కొన్ని గొడవలు మీ ఇంటి మీదకి వచ్చే పరిస్థితి ఉంది. అది పిల్లల లేదా పిల్లల లేదా మీకు సంబంధం లేకుండా మీ పేరు మీద ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో మీ ఇంటి పక్కన ఇంకెక్కడో ఉంటే కొన్ని తెలియని ఆర్డర్లు రావడం కానీ. ఇప్పుడు మొన్న ఇప్పుడు సడన్గా ఇంట్లో ఒక 10 ఏళ్ళు ఉన్నారు, వారు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఏదో నోటీస్ వచ్చింది, మనకు చదువు రాదు, భయభ్రాంతులు అవుతారా కాదు. అరే ఏంది ఇది, కోర్టు నోటీస్, ఇది మనకి ఎందుకు వచ్చింది, మళ్ళీ ఎక్కడికో పోయి చూపించాలి. అంటే ఇవాళ రేపు పిల్లలంతా ఎడ్యుకేటెడే, కాదు అని కాదు, ఎంత ఎడ్యుకేటెడ్ అయినా బాధాకరం. అసలు ఉద్యోగాలు లేవు, బయట గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు, ఏదో చేసుకొని కంపెనీలు నడుస్తూ ఉన్నది తప్ప చాలా బాధాకరం. ఇక అదేవిధంగా ప్రయాణాలలో కొన్ని ప్రమాదాలు, బీ కేర్ఫుల్. మిమ్మల్ని ఒక 100 మంది ఇట్లా మీపై ఇట్లా చూపు ఉంది, ఎందుకంటే మీ డ్రెస్సింగ్ సెన్స్ కానీ లేదా మీకు సంబంధించినటువంటి మాటా విధానం కానీ లేదా మీ యొక్క ప్రదర్శన కానీ కొన్ని విషయాలలో ఇట్లా ఉన్నారు కొందరికి, ఇట్లా పనులు కొరుక్కోవడం కానీ ఆ విధంగా ఉన్నాయి కొన్ని సంఘటనలు. సో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కొంత విదేశాలకు వెళ్ళేటువంటి యోగం కానీ, హయ్యర్ స్టడీస్ కోసం విదేశాలకు వెళ్ళడం కానీ లేదా ఇంకా ఏదైనా గొప్ప స్థానాలకు వెళ్ళాలి అనుకున్న గొప్ప చదువుల రీత్యా ఇక్కడే ఏమైనా ఇప్పుడు మనకు దాన్ని ఏమంటారు, ఈ లైక్ మన మెడిసిన్ రిలేటెడ్ కానీ ఇంజనీరింగ్ రిలేటెడ్ కానీ ఏదైనా కోర్సులకు కానీ లాంగ్ టర్ము షార్ట్ టర్ము ఏవైనా దీనికి సంబంధించింది ఇది అద్భుతం అని చెప్పుకోవచ్చును. ఇక బిజినెస్ నూతన వ్యాపారాలకు నిజంగా ఇది ఒక అత్యంత అద్భుతమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. కొత్త బిజినెస్ మొదలు పెట్టాలి అనుకుంటే మొదలు పెట్టండి, అద్భుతంగా మీ వ్యాపారం ముందుకెళ్తుంది, ఇది సత్యము. అయితే 2026 ఆగస్టు లోపే, మళ్ళీ 2026 ఆగస్టు దాటింది అనుకోండి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇది ఒక గోల్డెన్ పీరియడ్. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు 9 నెలల గోల్డెన్ పీరియడ్లో ఉన్నారు కన్యా రాశి వారు. నిజంగా సూపర్ అని చెప్పుకోవచ్చు. ఇక జీవనాధారం, నాకు జీవనాధారం నా కారు, నాకు జీవనాధారం నా ఆటో, నాకు జీవనాధారం నా షాపు, నాకు జీవనాధారం నా కంపెనీ. ఇలా ఎవరికి ఏదైతే జీవనాధారాలు ఉన్నాయో ఆ జీవనాధారాలకు సంబంధించినటువంటివి కొన్ని ఇబ్బంది కలిగించే సందర్భాలు. ఇబ్బంది అంటే లైక్ ఇప్పుడు మీ ఆటోకు మీరొక్కరే, మీ కారుకు మీరొక్కరే. ఏదైతే స్థాయి దాటుతుందో కింద ఒక వర్కర్ ఉండాల్సి వస్తుంది.
మళ్ళీ కొంచెం పై స్థాయి వెళ్తుందో 2 వర్కర్లు, ఇంకా కొంత పై స్థాయి వెళ్తుందో 4 వర్కర్లు. ఇట్లా ఉండేటువంటి పారిశ్రామికానికి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఈ కింద వర్కర్లతో మనకి ఇబ్బందులు ఎదురవుతాయి. వాడు చక్కగా పనిచేయకపోవడం కానీ, లేదా వారిపై మనకు కొంత దుష్టబుద్ధి కలిగించడం కానీ, లేదా స్త్రీలు ఉంటే వారిపై మనకు కొంత కన్నుబడడం కానీ, ఇలాంటివి కొన్ని దుష్టబుద్ధి అనేటువంటిది ఏర్పడి మనిషి వెళ్ళిపోయిన తర్వాత అరే ఆ మనిషి ఉంటే అయిపోవే, ఎందుకు పంపించిన అనేటువంటి ఆలోచన. ఎవరినైనా కాపాడుకోవాలి. మన కింద పనిచేసేటువంటి వారిని వాడు బుద్ధిగా చేస్తున్నాడు అంటే వానికి 1 రూపాయి పెంచాలి, వాడిని కాపాడుకోవాలి. అంతేగాని రాజు పోతే రాజరికం పడిపోతుందా అంటే పడిపోతుంది, పడిపోయే క్షణాలు ఉంటవి. అంటే దాన్ని మనం ఒక వారు మెయింటైన్ చేసినట్టుగా మనం చేయలేరు. వచ్చేటువంటి వారు మళ్ళీ టైం పడుతుంది కనుక అది విషయం. సో ఓవరాల్గా ఇదంతా కన్యారాశి పా అక్షరము, పి అక్షరము, ఠా అక్షరము, వినరా, ఈ అక్షరాలతో ఉండేటువంటి వారు జాగ్రత్త. ఏది ఏమైనప్పటికీ మరి ఈ అక్షరాలతో మీ పేర్లు లేవు, మాది కన్యారాశి, ఏం చేద్దాం? దీనికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్లు కూడా కొంతమందికి ఉండవు. మా పరిస్థితి ఏంటి గురువుగారు అని అడుగుతూ ఉంటారు అలాగే చాలామంది. అప్పుడు ఖచ్చితంగా నేను ఛాలెంజ్ కాదు, డబల్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఎందుకు అంటే డేట్ ఆఫ్ బర్త్తో నాకు సంబంధం లేదు. మొన్న ఒక పెద్ద ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నాడు, ఎంత 67 సంవత్సరాలట. అరే షాక్ అయిపోయింది ఆయన. 30 సంవత్సరాల చరిత్ర మొత్తం చెప్పిన ఆయనది నేను చెప్పేసి ప్రజెంట్ మీకు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్పా. అవును గురువుగారు కరెక్టే అని చెప్పాను. అంటే తనకు ఆపరేషన్ చేయించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఇది సక్సెస్ అవుతుందా సక్సెస్ కాదా అని చెప్పా. డైరెక్ట్ చెప్పా, మీరు ప్రజెంట్ ఏమైనా హాస్పిటలైజ్డ్, ఏమైనా సర్జరీ కానీ ఏమైనా ఆలోచనలో కానీ లేదా అయ్యిందా అని అడిగా. ఇంత కరెక్ట్గా ఎట్లా చెప్పారు, షాక్ అయిపోయింది ఆయన. కనుక ఏది ఏమైనప్పటికీ జ్యోతిష్యం అనేటువంటిది చాలా సత్యం. సూర్యుడు చంద్రుడు ఎంత నిజమో జ్యోతిష్యం అనేటువంటిది అంత నిజం. నేను నిరూపిస్తా అంటున్నా 100కు 200%. కనుక ఏ సమస్య ఉన్నా మనసు నన్ను ఒకసారి అప్రోచ్ కండి. మీ జీవితంలో మార్పు కనబడకుంటే నాది గ్యారంటీ. ఓవరాల్గా కన్యారాశి వారి పరిస్థితి ఈ డిసెంబర్ మాసం విశేషంగా ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. మహోదయ.